విశాఖలో కూటమి నాయకుల ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సార్లు దివంగత నేత వైఎస్ఆర్ పేరు తొలగిస్తున్నారు. వైజాగ్ క్రికెట్ స్టేడియంకు వైఎస్ఆర్ పేరు తొలగించారు. డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియం పేరును ఏసీఏ వీడీసీఏగా మార్పు చేశారు. G20 సదస్సు సందర్భంగా బీచ్ రోడ్లో సీతకొండ దగ్గర వైఎస్ఆర్ వ్యూ పాయింట్ ఏర్పాటు చేశారు. అయితే వైఎస్ఆర్ వ్యూ పాయింట్ పేరును కూటమి నేతలు తొలగించారు. గతంలో వైజాగ్ ఫిల్మ్ నగర్ క్లబ్లో లాన్కు ఉన్న వైఎస్ఆర్ పేరును కూడా తొలగించేశారు. కూటమి నేతల తీరుపై విశాఖ వాసులు మండిపడుతున్నారు. రైట్, నరేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇదే అంశంపై. నరేష్ చెప్పండి. సో క్రికెట్ స్టేడియమే కాదు, అక్కడున్న చాలా చోట్ల వైఎస్ఆర్ పేరును అదే పనిగా తొలగిస్తుంటాన్ని విశాఖ వాసులు ఏ రకంగా చూస్తున్నారు, ఏంటి మీదకి ఇన్పుట్స్? ఎస్ హరి, కేవలం విశాఖపట్నంలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కూడా ఇదే విధంగా కూటమి ప్రభుత్వం ఇలాంటి ఉన్మాద చర్యలు పాల్పడుతుంది. అయితే ముఖ్యంగా విశాఖపట్నానికి తీసుకుని ఉంటే ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో మ్యాచ్లు నిర్వహించిన ఈ క్రికెట్ స్టేడియానికి వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ పేరుగా నామకరణం చేశారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు అందులో వైఎస్ఆర్ అనే పేరును తీసి ఏసీఏ వీడీసీఏ పేరుగా మార్చారు. అయితే పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం క్రికెట్ స్టేడియం విషయంలో కాదు, చాలా చోట్ల గతంలో కూడా G20 సదస్సు ఏర్పాటు చేసిన సమయంలో కూడా విశాఖపట్నంలో సీతకొండ వద్ద వ్యూ పాయింట్ వద్ద అద్భుతంగా కనిపించే వ్యూ పాయింట్ వద్ద వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని కూడా పేరు పెట్టడం జరిగింది. దానిలో కూడా వైఎస్ఆర్ అని పేరును తొలగించడం జరిగింది. పూర్తిగా కూడా ప్రస్తుతం విశాఖ వాసులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి అనేక మంది అభిమానులు ఉన్నారు. ప్రాణాలు సైతం ఇచ్చే అభిమానులున్న దివంగత నేత పేరు తీసేయడం పట్ల విశాఖ వాసులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో అంటే ముఖ్యంగా క్రీడల్లో కూడా ఈ విధంగా క్రికెట్ స్టేడియానికి ఉన్న పేరును కూడా తొలగించడం పట్ల ఒకటే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. క్రీడల్లోకి రాజకీయాన్ని తీసుకురావడం ఏంటి? ఇప్పటికే గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వం కూడా సమయంలో కూడా ఈ విధంగానే ఇబ్బంది పెట్టిందని ఈ తరంలోనే కూటమి ప్రభుత్వ తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ క్రికెట్ స్టేడియం పేరు మార్చడం కావచ్చు, లేకపోతే సీతకొండ వ్యూ పాయింట్ వద్ద వైఎస్ఆర్ వ్యూ పాయింట్ పేరును మార్చడం కావచ్చు, మరోవైపు అనేక చోట్ల విశాఖపట్నంలో వైఎస్ఆర్ ఆనవాళ్ళను తుడిచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అభిమానం అనేది మాకు ఎప్పటికీ ఉంటుందని కూడా విశాఖ వాసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఈ తరంలో ఈ విధంగా ఉన్మాద చర్యలు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా వీరిపై కూటమి ప్రభుత్వమే ఖచ్చితంగా మేము తగిన చర్యలు తీసుకుంటాము. ఎందుకంటే పూర్తిగా గతంలో కూడా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదే విధంగా ఏదైతే మార్పులు చేసే క్రమంలో కూడా అనేక చోట్ల కూడా ఈ విధంగానే ఇబ్బంది పెట్టినప్పటికీ మేము అడుగున ప్రయత్నం చేస్తామని విశాఖవాసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నరేష్.